యోహాను సువార్త చివరి అధ్యాయము 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి 12వ వాక్యం వరకు మనం చూసుకుంటాం. తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధము ఏదనగా సీమోను పేతురును, ఇదుము అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరి వాడకు నతనయేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉందిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేద్దాం. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచు ఉండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయనను శిష్యులు గుర్తుపట్టలేరు. యేసు, ఆ పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగారు. లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలలయుడి నీకు దొరుకునని చెప్పాను. వారు ఆలాగున వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్టలు వేసిన సముద్రంలో దుమికిని ధరించుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గలవల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టె కనబడిను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి వారితో చెప్పగా దోణి ఎక్కి వలన అదరికి లాగండి. అది 153 గొప్ప చేపలు కలిగినది. అతి విస్తారంగా పడినను రండి భోజనము చేయుడి అని వారి ఆ నిన్నము దేవునికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత జరుగుతున్న సంభవం ఇది. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన ఇది. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ తిరిగి వాళ్ళ పనిలోకి వెళ్ళిపోయి యేసయ్య తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ప్రత్యక్షంగా అనేకులు కనబడుతూ వచ్చాడు. ఈ 40 దినాల్లో ఒకరోజు అనుకుందాం కనబడుతూ వచ్చాడు. వీళ్ళు ఎవరు అయ్యా అంటే యేసయ్య శిష్యులు. యేసయ్య చనిపోగానే, నాయకుడు పక్కకి వెళ్ళిపోగానే వీళ్ళు మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారు? పాత బుద్ధి, పాత అలవాటు. ఏంటది? నువ్వేం పని చేస్తావు? అప్పుడు చేపలు పట్టి ఎప్పుడు కూడా పట్టుకోపో, అప్పుడు మిషన్ కుట్టి ఎప్పుడు కూడా కుట్టుకోపో, అప్పుడు పొలం పని చేశాయి ఇప్పుడు కూడా చేసుకోపో. ఎప్పుడు లేడు. ఇప్పుడు మందిరం యొక్క సమయం కాదు, ఆరాధన సమయం కాదు. మిగతా టైం ఏం చేయాలా? ఆరాధన సమయంలో యేసయ్య గుర్తుంటాడు. ఆరాధన సమయంలో ప్రార్థన చేసుకుంటాం. ఆరాధన అనగానే మందిరానికి వస్తాం. మనిషి వచ్చినప్పుడు ఎప్పుడైనా పర్లేదు, ఇక్కడ అడిగేటోళ్ళు లేదు, ఆయన అడగడు. ఇప్పుడు మందిరానికి వచ్చినాం, మందిరం అయిపోయింది, మనం ఏం చేస్తాము? ఎవరి పనిలో వాళ్ళు యథావిధిగా పనిపాట్లలో మునిగి తేస్తారు.
మరి వీళ్ళేమో చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. ఎవరు వీరు? యేసయ్యకి అత్యంత ప్రియమైన శిష్యులు. యేసయ్యను వెంబడించిన వారు. ఆయన బ్రతికున్నంత కాలం ఆ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల కాలం పాటు యేసయ్యతో తిన్నవారు, యేసయ్యతో నడిచిన వారు, యేసయ్య అద్భుతాలు చూసిన వారు, యేసయ్య ఆశ్చర్య మహత్కార్యాలు సూచక్రియలు జరిగిస్తుండగా చూసిన వారు, ఆయన అడుగులు అడుగు వేసుకున్నారు, నడిచారు, అడుగు వేసి నడిచారు. ఆయన రొమ్మును కారుకొని కూర్చున్న వారు అందరూ కూడా యేసయ్య బాబు ఏం చేస్తున్నారు? మళ్ళా చెప్పండి. ఇవి మనకు కూడా స్టైల్ ఎక్కువైపోయింది. చర్చి మనుషులు పనులు తిరుగుతున్నారు. లేకపోతే ఎట్ట పడితే చూడండి, ఎట్ట పడతాయో చూడండి. నేనైతే దేవుడిని అడుగుతా, ఇచ్చ కొట్టుడు కొట్టి తీసిన మందిరానికి అని చెప్తా. ఇప్పుడు యేసయ్య లేడు అనుకొని వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఈరోజు మందిరానికి రాని వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసయ్య లేడు అనుకుంటున్నారు కదా, అంతేనా? ఈరోజు యేసయ్య లేడు కాబట్టి ఇప్పుడు మనం అడిగేటోడు లేడు అనుకొని వాళ్ళు తిరిగి మాకు వేరే పని రాదు కాబట్టి మళ్ళా మా పని మేము చేసుకోవచ్చు. ఏం పని చేసుకెళ్తారు? మాకు తెలిసిందే పని అన్నయ్య, ఒకటే పని. ఏంటి? వలలు వేయటం, చేపలు పట్టడం, కాల్చుకొని ఇంతే, మిగిలి అమ్ముకుంటాం. ఇంకెంతకు మించి మాకి. మరి యేసు ప్రభు ఎందుకు వాళ్ళని నిలుపుకున్నాడు? మరి యేసు ప్రభు నా శిష్యులని వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? వీరు యేసయ్య శిష్యులని ఎందుకు ముద్ర వేసిండు? యేసు ప్రభు ఉపమాన రీతిగా అనేక మర్మములను వారికి ఎందుకు బోధించిండు? అంటే వీళ్ళు దేవునికి ఉపయోగపడతారు. వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన లేడు కదా, ఇప్పుడు కనపడ్డు కదా. అప్పుడంటే అక్కడ ఉన్నాము, ఆయన నడుస్తున్నాడు కాబట్టి ఆయనతో నడుస్తున్నాము. ఆయన పిలుస్తున్నాడు, ఆయన బిర్యానీ పెడితే మనకు బిర్యానీ పెడతారు. ఆయనకు మంచి కాఫీ ఇస్తే మనకు కాఫీ ఇస్తారు. ఆయనకు మంచి టీ ఇస్తే మనకి ఇస్తారు. ఏ పర్వాలేదు, ఆయనతో పోతే అన్ని సుఖప్రదంగా జరిగిపోతాయి. అయిపోయింది. ప్రభు చెప్పినది, మీరు వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించండి, మీరు స్వస్థపరచండి, మీరు అద్భుతాలు జరిగించండి, సర్వ సృష్టికి నా మాటలు ప్రకటించండి, లోకం మొత్తాన్ని ఆకర్షించండి, ప్రజలను రక్షించండి అని ఈళ్ళకి నేర్పితే అప్పుడు దాకా విన్నవాళ్ళు యేసయ్య లేకపోయేసరికి ఏం జరిగింది? ఆడిపోతే వాళ్ళు స్వార్థ ప్రకటించాలంటే మాటలా ఏం తక్కువ ఉందనుకుంటున్నారు? పదే స్వార్థ చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? మనకి వద్దు, వద్దు, మన పని మనం చేసుకున్నాం, ఇన్ని రొట్టెలు తిన్నాం, ఇన్ని చేపలు తిన్నాం, దొరికిన చేపలు. చూడండి, యేసయ్య ప్రధాన శిష్యుడు. అక్కడ రాస్తున్నమాట యేసయ్య ప్రేమించిన శిష్యుడు అని రాసి ఉంటుంది కదా. యేసు ప్రేమించిన శిష్యుడు, ఆమె యేసు ప్రేమించిన విశ్వాసి. ఈ మాట అనుకొని చూద్దాం. యేసు ప్రేమించిన విశ్వాసి అనుకుందామా? ఇన్ని అనొచ్చా? ఈ మాట అనొచ్చా? డౌటే. యేసు ప్రేమించిన వ్యక్తి అని నీ పేరు పెట్టి యేసయ్య పిలవగలడా? ఈ రోజున ఇక్కడ రావించాడు. ఏమన్నాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించిన శిష్యుడు ఏం చేస్తున్నాడు? బ్యాక్ టు పెవిలియన్ పోయిండు. మళ్ళా నా కుల వృత్తి ఉందండి, ఎంతది? ఆ శాప పట్టుడు మా వంశం వృత్తి, మా వంశమంతా ఇదే చేస్తుంది, మా వాళ్ళందరూ ఇదే చేస్తారు. అప్పుడంటే ఆయనతో పని పాటు లేకుండా ఆయన అమ్మడి తిరిగాము. మర్యాదలు దొరికినాయి, తిండి తిప్పులు అన్నీ దొరికినాయి, క్షేమం దొరికింది కదా. ఇక ఆయన లేకపోతే మనం ఎందుకు తిరగాలి? ఆయన చూసి బద్దలు ఆడుకోవాలి. అయ్యా ఆడున్నానయ్యా, పొద్దున్న లేగానే కోపం వచ్చింది మన చర్చిలో ఒక వ్యక్తి మీద. ఏమన్నదో అర్థం కాదు. సరిగ్గా పోతే ఆ మంచిగా కనపడదు. ఉంటే ఈరోజు అయిపోయేటోడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని అంటున్నాడు ఆయన? యేసు ప్రేమించిన శిష్యుడు.
యేసు ప్రేమించిన ఈ శిష్యులందరూ కూడా యేసయ్యతో అద్భుతంగా నడిచారు. అద్భుతంగా ఆయనతో ఆ యొక్క దేవుని మహిమ కార్యాల్లో, ఆశ్చర్య కార్యాల్లో, ఆ ఘనమైన కార్యాల్లో పాలుభాగస్తులయ్యారు. వారు కూడా యేసుతో పాటు గుర్తించబడ్డారు. ఈరోజు మనందరం కూడా యేసు కృపలో పాలుభాగస్తులం కాదా? యేసయ్య దీవెనకు అర్హులం కాదా? మనం దీవించలేదా? ఆశీర్వించలేదా? అనేక సంవత్సరాలుగా ప్రభు నిన్ను విడువక ఎడవాయక మరొక నీకు తోడై ఉండలేదా? ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఉండాలి. ఆయన పక్కకు పోగానే ఆయన ముందే చెప్పాడు. ఏం చెప్పిండు? ఇదిగో ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3వ దినం ఇది. అంటే తన పునరుద్ధానం గురించి నేను తిరిగి లేస్తానని చెప్పిండు. మాట తప్పిన వాడని మనమే మాట్లాడతాం. లేపుతాడని తెలుసు కదా, లేస్తాడని తెలుసు కదా. మరి తెలిసిన శిష్యులు ఏం చేస్తారు? లేచేటోడు కొరకు ఎదురు చూడొద్దా? చూడాలా లేదా? సమాజం దగ్గర కనిపెట్టుకోవాలా లేదా? ఒక్కళ్ళు లేరు అక్కడ. వీళ్ళు భక్తులు అంట. అవసరం అయ్యేసరికి ఒక్కళ్ళు లేరంట. వీళ్ళు విశ్వాసులు అంట. ఇదే భక్తి, ఇదే విశ్వాసం ఆయన. యేసయ్యతో ఉన్నావు, యేసయ్య దీవెన తీసుకున్నావు, యేసయ్య ఆశీర్వాదం తీసుకున్నావు, యేసయ్య రక్తంలో కడగబడే రక్షణ మార్గాన్ని తెలుసుకొని పరలోక గమ్యం వరకు ఎదురు చూస్తానంటున్నావు. సరే, ఇంకా యేసయ్య ఆయన ప్రణాళిక మీద నిలబడ్డప్పుడు ఒక్కడే సరిపడలేదు. అందరూ ఎటు వెళ్ళిపోయారు? ఎటు వెళ్ళిపోయారు? మ్యాక్సిమం బారిపోయారు. ఈ 4-5 మాత్రం పోయి ఇక ఆయన వచ్చేది లేదు. ఆయన గుడ్డివాడి కళ్ళు తెరిచినప్పుడు అబ్బా ఈ దేవుడురా నాయన అన్నారు. గాలి సముద్రాన్ని అలలు గర్జించినప్పుడు అబ్బా గాలి ఈయన మాట వింటుంది, అలలు ఈయన మాట ఉన్నాయి, అబ్బా ఈయన ఎవరో నిజంగా ఈయన దేవుడే అడిగాడు. పేతురు, నువ్వు ఏమనుకుంటున్నాను? నువ్వు జీవం కలిగి దేవుని కుమారుడు కదా. నాకు బాగా తెలుసు ఎవరంటే నువ్వు జీవం కలిగిన చెప్పినాడు. ఏడన్నాడు చెప్పినాడు చేపలు పట్టుకుంటున్నాడు. యేసు ప్రభు బాబు అందరూ ఏమనుకుంటారు? నువ్వు ఏమంటున్నారు? నువ్వు ప్రవక్తలు అంటున్నారు అని చెప్పి మరి నువ్వేమనుకుంటున్నావు ఆయన అంటే ఆయన అసలు ఎవరనుకున్నావు? నువ్వే కదా మెసేజ్, నువ్వే కదా జీవుడు వెళ్ళిన దేవుని కుమారు. మరే సార్ నీ దగ్గర రాకపోయినా ఏడంటా ప్రభా? ఏడున్నాడు పడవలో వల్ల వేసుకుంటూ చేపలు పట్టుకుంటున్నాడు. అవునా? అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఆయన ఉంటే గౌరవ మర్యాదలు వస్తాయి, ఆయన ఉంటే ఘనత వచ్చింది, ఆయన ఉంటే గొప్పతనం వచ్చింది, ఆయన యేసయ్య ఉంటే క్షేమం వచ్చింది, యేసయ్య ఉంటే నీకు ఉన్నతమైన జీవితం వచ్చింది. యేసయ్య వారితో ఉన్నంత కాలం వీరు క్షేమకరమైన స్థితిలో ఉన్నారు. ఆయన పోయేసరికి తిరిగి పోయింది, ఆయన పోయేసరికి ఆ క్షేమం పోయింది. ఆయన ఏం పర్మనెంట్గా పోతానని చెప్పలా, తిరిగి వస్తా అన్నాడు. తిరిగి పోయేదే నమ్మారు కానీ వచ్చేది నమ్మట్లేదు. ఏం చెప్పాలి ఆయన సంగతి? కాబట్టి వచ్చేది నమ్మారు. వీళ్ళు పునరుద్ధానుడు నేను అవుతాను అంటే ఏం చేయాలి? వీళ్ళు కనిపెట్టుకుని రాత్రి పౌలు కనిపెట్టుకుని ఆయన వస్తానో లేదు మన గ్యారంటీ, నో గ్యారంటీ, విల్ డూ సంథింగ్. ఏదో చేద్దాం. ఏం చేద్దాం అంటే మనకు తెలిసిందే ఉందిగా, ఆడికే పోదాం. ఎవరిళ్ళు చెప్పండి గట్టిగా. శిష్యులు ఏమని రాస్తుంది అక్కడ? యేసు ప్రేమించిన అని రాస్తుంది కదా. ప్రేమించిన శిష్యులు, యేసు ఇష్టపడిన వాడు, వాళ్ళ కొరకు ఎన్నో మర్మాలు దేవుడు బయలుపరిచినాడు. వారికి ఎన్నో ఉపమాన రీతిలుగా పరలోక మర్మములు అనేకమైన వారికి బోధిస్తే ఎంత విన్నోళ్ళు ఏమయ్యారు? మనం కూడా వింటా ఉన్నాం, సంవత్సరాల తరబడి వింటా ఉన్నాం, వాక్యం వింటా ఉన్నాం. మళ్ళీ ఏడ కూర్చుంటున్నాం? ఈ చేప పట్టుకుంటాం. ఏడ కూర్చుంటున్నాం? చెప్పండి గట్టిగా. ఏడ కూర్చుంటున్నాం? పని బిజీ, డ్యూటీ బిజీ. అబ్బాబా చుట్టాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. కరెక్ట్గా ఆరాధన సమయం వచ్చాక అన్ని గుర్తొచ్చారు. 30 గదిలో ఉన్నాయి. చైతన్య గారి స్నేహితులు కదా, వాడు ఫ్రెండ్స్ కదా. మరి వీళ్ళు కూడా జీవాధిపతితో జీవాధిపతి జీవజాల ఓటమి అబ్బా ఇది ఎన్ని అన్నారు, ఎన్ని విన్నారో
ఎంతగా స్తుతించినాడు. ఆయన లేకపోయేసరికి ఆయన కోసం ఎదురులాల్సినట్టు ఆ మహనీయులు ఏడ కూర్చున్నారండి పోయి. పాప యేసు ప్రభుకేమో వాళ్ళ మీద ప్రేమ సావలా, వాళ్ళ మీద ప్రేమ సావలా. వచ్చిండు ఆడికి వచ్చిండు. వాళ్ళు ఏడుంటే ఆడికి వస్తాడు. నువ్వు ఏడుంటే ఆడికి వస్తాడు ఆయన. నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఆరాధన చేసిన సమయంలో నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ప్రార్థించాల్సిన సమయంలో నువ్వు ఏం చేస్తావు? నీ దగ్గరకు వస్తావు. వీళ్ళ దగ్గరకు వచ్చిందా లేదా? చెప్పడం కొంచెం గట్టిగా. వచ్చిందా? ఏం చేస్తున్నాడు? వాళ్ళు కష్టపడుతున్నారు. ఏసై ఉంటే కష్టం లేదు. ఏమండి, ఏసై అయినప్పుడు వాళ్ళ చేపలు పట్టారా? ఏసై అయినప్పుడు మంచి బట్టలు. ఆయన గాడిద మీద వెళుతున్నప్పుడు ఆ మటన్ తీసుకొని హోసన్నా జయము అని వాడు స్తుతించుకుంటూ వెళుతున్నప్పుడు, ఆ గాడిద నడుస్తున్నప్పుడు, గాడిద కింద కొత్త బట్టలు వేసి నడుస్తున్నప్పుడు ఆ గాడిదనకి వీళ్ళు లేరా? ఉన్నారా లేరా? వాళ్ళు ఏడ నడిచారు? కింద నడిచారా? ఏడ నడిపించిండు ఆయన? ఆయన ఎంత కనపరచబడ్డాడు, ఇది కూడా అంతే. నడిచారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆయన ఉండుట వలన వీళ్ళకి ఘనత వచ్చింది. ఆయనతో ఉండుట వలన వీళ్ళు మహిమపరచబడ్డారు. ఆయనతో ఉండుట వలన వీళ్ళు పోషించబడ్డారు. ఆయనతో ఉండుట వలన కీర్తించబడ్డారు. ఆయనతో ఉండటం వల్ల గుర్తించబడ్డారు. మనం ఉన్నాం ఆయనతోటి. సరిగ్గా 3 సార్లు ఉమ్మేస్తే చాలా దగ్గరలో ఉంటాయి. మా పల్లెటూర్లలో నిమ్మకాయలు పందేలు వస్తారు, ఇసిరేయాలి. వాడు చెప్తాడు, నేను 4 సార్లు అయితే ఆ కిలోమీటర్ పోతా అంటాడు. వాడు బలంగా ఉపయోగించి 2 సార్లకి ఆడిపోతాడు. ఇసిరేస్తే ఏంటి? నిమ్మకాయ విసిరేస్తే చారగలిసి దగ్గరలో కదా, అవునా? అంచనా వేయండి ఒకసారి. అలాంటి ఆర్చుకొని తీర్చుకొని పక్కన శివలో చెప్తాడు, అమ్మాయి టైం ఎంత? ఇప్పుడు ఈ సీరియల్ టైం కరెక్టే ప్రభావం. అబ్బా సీరియల్ గుర్తుండదు కదా, ఇది గుర్తుండదు. అమ్మ ఆడ విశ్వాసులందరూ అవును ప్రభు, మా బంధువులు వస్తున్నారు ఇప్పుడు. నలుగురు ఎక్కడ 1, 2, 3 నా నామలు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానమ్మా. నేను వచ్చి మీ మధ్యలో నివసించాలంటే నాకు 2, 3 కావాలి కదా. నాకు వస్తున్నారు ప్రభావ మా వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మాట్లాడి చికెన్ మామూలుగా చేపలు ఎప్పుడు ముడి పెట్టాలి కదా. అమ్మ నేను చెప్పింది నీ తిండి నీ పొంద దాని గురించి కాదు. ఎక్కడ 1, 2, 3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటా అంటే ఏమంటున్నాడు ఆయన? కోరికేంది? మీతో పాటు 4 కూర్చొని ప్రార్థన చేస్తాను. నేను వచ్చి కూర్చుంటాం అక్కడ. మీ ప్రార్థనలన్నీ నేను వింటాను. మీ ప్రార్థనలు నేను చెవియొప్పుతాను. మీరు చేసే ఆరాధన నాకు ఇష్టం. కూడుకోవటానికి మనకేమో అన్ని గుర్తొస్తాయి. అన్ని అంటే అన్ని. ఇంకేమైనా చెప్పుకున్నా అందులో ఎక్కడుంటే ఆడికి వస్తానని చెప్పలేదా? చెప్పిండా లేదా? మరి వీళ్ళు ఏం చేయాలా? శిష్యులు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎక్కడ చేయాలి? 1, 2, 3 అన్నారుగా. వీడు ఎంతమంది ఉన్నారయ్యా? వీడు రాసిన దగ్గర ఎంతమంది ఉన్నారు? చదవండి ఒకసారి. సీమోను పేతురును, తోమాయు, నతానియేలును, జెబెదయును, మరొక 2. ఎంతమంది ఉన్నారా? అంతమంది. మరి ఆయన ఏమంటే 1, 2, 3 నా నామమున కూడి ఉంటే నేను వారి మధ్యలో ఉంటాను. మరి ఈ యేసు ప్రభు కోరిక ఏంది? నేను లేకపోయినా మీరు వాడు ఉండండి. మీరుంటే వస్తాను మీ మధ్యకి. ఈస్ గివెన్ ఎ ప్రామిస్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. నేను మీ దగ్గరికి వస్తా, వాగ్దానం చేసి వస్తాను. ఏడుండాలి మనం? చెప్పండి, ఏడుండాలి? అట్లా చూసారు అన్ని దొంగలైతే తలకాయలు తెచ్చుకుంటున్నారమ్మా. ఏది మనమే చేసేది. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మనం కూడా ఏం చెప్తాం?
ఏం చెప్పిండు ఆయన? ఇంతమంది ఉన్నారు, ఇటు చూడండి, తలకాయల పైకి మొక్కలు వాడిపోతుంది. తోటకూర కాడలా వాడిపోతున్న మొక్కలు మొక్క మీద డైరెక్ట్ కొడుతుంటే ఎక్కువ ఇట్లా ఉంటున్నారు. మరి ఎంతమంది వాడు ఏం చేయాలి? ఒక్కరిద్దరు ముగ్గురు నా నామన గుడి ఇంటే వస్తారని ఈడ ముందే చెప్పిండుగా, వీళ్ళకు కూడా చెప్పిండుగా ఆ మాట. ఆ యేసయ్య ఆ మాట చెప్తున్నప్పుడు వీళ్ళు విన్నారుగా. మరి వీళ్ళు కూడుకోవాలా, పని చేసుకోవాలా? అది వదిలేశారుగా. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? కూడుకోవటం మానేసి పని చేసుకోవటం, జనాల కోసం ఎదురు చూడటం, చుట్టాల కోసం ఎదురు చూడటం, వంటల కోసం. కష్టమైన వంటలు కడుపు బగిలేటట్టు తింటా, తిని కడుపు పట్టు ఇప్పుడు ఇంటి ఊపుకొని ఇంత ఆయాసం వచ్చి పడుకుంటే లేవో లేస్తే కూర్చోలేదు కదా. పొద్దున్న 2 గంటలు లేట్ అయినా పర్లేదు, మందిరాన్ని బ్రహ్మాండంగా వండిపోవాలి, బ్రహ్మాండంగా వండిపోవాలి. లాగానే అసలు ఆలోచించుకొని తిని పడేసేయాలి. ఇక తిన్న తర్వాత మెలకు లేకుండా ఉదయం 6-7 గంటల ముక్క పెట్టేస్తారు. ఏమండి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి? ప్రభు తిరిగి లేస్తాడని ఎరిగిన మీరు, ప్రభు పునరుద్ధానుడైతాడని ఎరిగిన మీరు ఒక్కరిద్దరు ముగ్గురుగా కూర్చొని వీరందరూ ప్రభు పక్షమున ప్రభు కొరకు విజ్ఞాపనకర్తలై ఉండాలి. ఉన్నారా? ప్రార్థన వదిలేశారు, విజ్ఞాపనలు వదిలేశారు, దైవాత్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? వాళ్ళ పని చేసుకుంటున్నారు. వాళ్ళ పని ఏంటది? కులాచారం, వంశాచారం. మా వాళ్ళందరూ ఇదే పని చేస్తారు. అందుకని నాకు ఈ పని చాలా ఈజీ వచ్చండి. ఆ పని చేస్తున్నాను. మా నాయన ఏం పని చేసాడో నేను కూడా అదే పని చేస్తాను. యేసు ప్రభుకేమో వాళ్ళ మీద ప్రేమ, ఎందుకంటే బాగా ప్రేమించేది కదా. ఎక్కడున్నారు నేను ప్రేమించిన శిష్యుడు? ఏడన్నా ప్రార్థన చేస్తున్నారేమో, నేను తిరిగి లేస్తానని చెప్పారు కదా, నా కోసం ఎదురు చూస్తున్న చూసి ఆయన మొత్తం చూసి దునియా మొత్తం చూసి వీళ్ళు ఆడుంటారు, భూమి మీద ఉంటారా? ఉంటారు కదా. ఎదుగుతున్నాడు ఆయన. నేను ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నారు? నేను ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నారు? నేను ఇష్టపడిన వాళ్ళు ఎక్కడున్నారు? నాతో కలిసి భోజనం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? నాతో కలిసి కూర్చున్న వారు ఎక్కడున్నారు? నా రొమ్మును కానుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? నాతో అడుగులు వేసిన వాళ్ళు ఎక్కడున్నారు? నాతో అద్భుతాలు, ఆశ్చర్యకర మహత్కార్యాలు చేస్తున్నప్పుడు కలిసి వాటి యందు తండ్రిని మాయపరిచిన నా ప్రియమైన వారు ఎక్కడున్నారు? వెతుకుతూ ఉన్నాడు ఆయన. ఎవరు దొరికారు వాళ్ళు? ఇప్పుడు నేను కూడా వెతుకుతాను. నా ప్రియమైన గ్లోరీ అంటాడు. నాకు పెద్ద మాట్లాడితే మనం నేను బయట అయిపోతాను. గ్లోరీ అంటారు మన ప్రియమైన మాట అన్నప్పుడు. నాకు ప్రియమైన వదిలేసుకోవాలి కళ్యాణి. ఇప్పుడు ఏసై నా ప్రియమైన అమ్మాయి అన్నా అనుకోండి, ఏసై ప్రియమైన ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆమెకు ప్రియమైనవి వదిలేసుకోవాలి. ఏంటి ప్రియమైనవి? తినటం, తోముడు, ఉతుకుడు, పండుడు, ఇదేనా మనకి? ఇంతకంటే చెప్తానండి. ఇవన్నీ ప్రియమైన పనులు. కడుగుడు, తుడుచుడు, ప్రియమైన పనులు ఇవి. ఈయనేమంటున్నాడు? నా ప్రియమైన విజయం ఎక్కడుంది? నేను అప్పుడు కూర్చొని ఆ పిల్లతో కూర్చొని, ఆ అమ్మాయితో కూర్చొని నేను అద్భుతాలు మాట్లాడాను కదా, ఆశ్చర్యకరాలు మాట్లాడాను కదా, సూచక్రియలు జరిగింది, అవతల వాళ్ళు నేను స్వస్థపరచడం, అన్ని గుడ్లు గోడుగుడ్లు చేసుకుని చూస్తా కూర్చుంది. అబ్బా ఏం చేస్తున్నాడు ఏసయ్య అని అన్నది కదా. అబ్బో ఏం పొగిడిందో ఈ పిల్ల. ఏసయ్య అంత గొప్ప కూడా అన్నది. వాడు పేరు జరుగుతున్నప్పుడు అన్న పిల్ల ఏడదరా ఆయన, ఈ పిల్లతో నేను ఉందామని ఆయన చూస్తున్నాడు, ఎత్తుకుతున్నాడు. ఏడి ఆయన ఎదుగుతున్నాడు. ఈ వెళ్ళి ఆడిపోతుంది. ప్రభు నా పనిది. ఆయన పక్కన వాళ్ళకి మేలు జరిగిస్తున్నప్పుడు, ఆయన పక్కన వాళ్ళకి అద్భుతం జరిగిస్తున్నప్పుడు, పక్కన వాళ్ళకి ఆశ్చర్యకాలం జరుపు కళ్ళార చూసాం, మనం చెవులార విన్నాం. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అబ్బా కళ్ళతో చూసారు, చెవులతో విన్నారు, నూరారా కాసేపు నన్ను శుద్ధించాడు. శుద్ధించడానికి కింద ఎక్కడ ఉన్నాడు? అబ్బా ఏసేపు ఆనందిస్తాడు. ఏదో ఏడున్నావు అంట. అన్నా నేను టీకేఆర్లో ఉన్నాను. ఏడున్నా బాబు? నేను టీకేఆర్లో. యేసుప్రభుకి ఎదుగుతుంది. ఇక్కడ ఎవరైతే అలా కనపట్లా.
ఏడ కనపడలా. ఈ సరౌండింగ్స్ లో ఏడన్నా కనపడతాడా? చూసిండు విసిగి వేసరి ఇక ఆయన తీవ్ర దృష్టితో చూసిండు. ఏడన్నాడు? సముద్ర బోట్లో పడవలో కూర్చొని ఏమన్నా పడతీయలేవో ఎదురు చూస్తుంది. మరి అదే చేపలుగా, 2 చేపలేగా, ఆ సముద్రంలో పట్టిన చేపలు రెండింటికి ఎంతమందికి పెట్టిండు? అది తెలుసుగా ఆయనకి. అది వద్దు, అది మర్చిపో. ఇప్పుడు చేసుకోడు లేడు కదా, చేస్తున్నాడు. ఇప్పుడు నా పక్కన లేడు కదా, నా ఇష్టం. మరి ఆయనేమో నిన్ను ప్రేమించాను అంటున్నాడు. దేవుడేమో ఏమంటున్నాడండి? ప్రేమించండి, నాకు ప్రియమైన వారు మీరు, కాబట్టి మీరు ఎక్కడుంటారు? మిమ్మల్ని విడువను. అది ఈ మాట మనం లేదు. నిన్ను వీడని నీడను నేనే అంటే మాత్రం అప్పసప్పటి కొట్టుకుంటూ పరిగెడుతున్నాడు. అది నువ్వు విడువను ఏడబారాడు. యేసయ్యా నన్ను గుర్తు చేసుకుంటే పరిగెడతారా? ఏడికి రాదు. నిన్ను వీడను నీడను నేను అనగానే చూడు రోడ్లన్నీ వాడి నైట్ నిద్రపోరు గంటగా పడుతుందా కూర్చుంటున్నా. ఎందుకంటే వచ్చి ఆడ మీద పడిద్దో, రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడ కొంత విసిగిద్దో కదా. వాటికి భయపడతారు, వాటి ఎందుకు బహుభక్తి. ఎందుకంటే దైవం చాలా మంచిది కదా. నా దగ్గర చూస్తా కూర్చున్నాను ఏమన్నా. యేసుప్రభు కూడా ఏమన్నాడు? ఇప్పుడు యేసుప్రభు ఎందుకంటే నువ్వు అంటే బాగా ఇష్టం కదా, ఇష్టమా లేదా? ఆ మాటల బట్టి గట్టిగా చెప్పండి. ఏ సౌండ్ సక్కలేదు, అబ్బే నాకు వినసమే లేదు. యేసయ్యకి ఇష్టమే లేదా అంటే మీరు చెప్పేదాల్లో అర్థమవుతుంది. యేసయ్యకి మీరు ఇష్టమే కానీ మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమి ఇయ్యలేదు కదా ఆయన. కొద్దిగా అప్పులు ఉన్నాయి, కొద్దిగా ఆ ఇంట్లో కొన్ని కార్యాలు ఉన్నాయి, కొద్దిగా కొంచెం ఒంట్లో బాగాలేదు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇప్పుడు యేసయ్య అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ఇబ్బందులు తీస్తే నువ్వు అంటే నాకు ఇష్టం, ఆ రోగం తీసేస్తే నువ్వు అంటే నాకు ఇష్టం, అప్పులు తీరిస్తే నాకు ఇష్టం, ఈ సమస్యలో దేవుడు బయటకు వేస్తే నేను దేవుడు నమ్ముకుంటానండి. ఇటువంటి పరిమాణాలు చాలా మంది వస్తాను నా దగ్గర. అరే బాబు, ఆయన కార్యం చేస్తే నువ్వు నమ్ముకునేది ఏంటో ఆయన. నువ్వైనా ఎవడైనా దాన్ని పోయి దాన్ని ఎవడైనా నమ్ముకుంటాడు. ఏం మేలు జరిగితే వాడు వెనక రారా? వాడి గురించి చెప్పుకోరా? జరగక మనకు యేసుని వెంబడించగలట గొప్ప దృష్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అంతవరకు ఒప్పుకున్నాం. మరి ఈయనకేం ప్రేమ సావనాయ? ఆయన బహుగా ప్రేమించేవాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఏడా? ఎక్కడ? నీ పక్కనే ఉన్నాడు, వచ్చి కూర్చున్నాడు నీ పక్కలో. ఇప్పుడు పడవలో వాళ్ళ పక్కనే కూర్చున్నాడా లేదా? చెప్పండి, కూర్చున్నాడా లేదా? ఇప్పుడు కూడా వచ్చి నీ పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చున్నాడు. ఇంకా మనం అయ్యేదే పక్కన పెట్టి చర్చి లేదు, ఆరాధన లేదు, మన ముచ్చట్లు మనే, మన ఆలోచనలు మళ్ళీ, మన తలుపులు మన ఈడు కూడా అదే చేస్తున్నాడు. అవునా? వాళ్ళు ఏం చేస్తున్నా ఇంకేమైనా చేస్తున్నారా? చదవండి, అక్కడ అర్థమవుతుంది కదా మీకు. వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతూ ఉండగా యేసు ధరిని నిలిచును. అయితే ఆయన యేసు అని, అది సంగతి, అసలు సంగతి. ఈయనేమో నేను ప్రేమించాను అంటున్నాడు, నాకు ప్రియమైన వాళ్ళు. ఆయనేమో, వాళ్ళేమో, ఆయన ఎవరో. అప్పులుంటే కదా ఆయన గుర్తొచ్చేది మనకి. అప్పుడున్నప్పుడు యేసయ్యా 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 నా అప్పులు తీస్తాయి, అప్పుడు మీద పడుతున్నాయి. రాముందని అబ్బాబాబా ప్రభా ఈ బాధ భరించలేకపోతున్నా, ఇప్పుడు సాయం చేయాల. కష్టాలు, అందుకే కష్టాలు ఒకదాని రావాల్సింది. రావాలి కదా, రావాలా లేదా? నిజం చెప్పండి, రావాలా లేదా? వద్దనక్కడ అన్న చేతి మీరు ఏది చెప్పినా ఎత్తారు, ఎటు తిరిగేటి వస్తారు. ఏది అడిగినా చేతులు ఎత్తారు. ఇప్పుడు ఎటుపోయి ఎటు తిరిగి వచ్చి యేసుప్రభు వచ్చి ఆ కోనెలో ఆ పక్కన నిలబడి ఉంటే
మరి ఆయనతో తిన్నవాళ్లే కదా, ఆయనతో పండివాళ్లే కదా, ఆయన మాటలు విన్నవాళ్లే కదా, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకారు మార్గాలు సూచక్రియలు స్వస్థతలు కనులారా చూసిన వాళ్ళే కదా. ప్రత్యేకించి యేసయ్య నోట వాళ్ళకు మాత్రమే చెప్పుకునేటువంటి అనేక మర్మాలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన వచ్చి నిలబడితే చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన్నే గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నారు. అమ్మా, అందుకే నేను అంత నిరంతర కష్టాలు ఉండాలి, లేకపోతే మనకు దూరం మందం ఎక్కువ చురుకుండదు. దానికి సుఖం వచ్చింది ఆయన నిద్రపోతాం, ఇకేముండదు. ఇప్పుడు యేసయ్యతో ఉన్నటువంటి వీళ్ళు స్వయంగా దేవాది దేవుడే, సర్వజగత్ రక్షకుడే, ఆయనను వాళ్ళందరినీ తనను ఎంచుకొని తనతో తిప్పుకున్నట్టు ఆయనే వస్తే ఇలా పరిస్థితి ఏంది? అమ్మా చెప్పండి గట్టిగా. ఏం చేశారు? వాళ్ళ పనులు వాళ్ళు రాత్రంతా సరే ఒక్క శాతం అవ్వండి, 1,00,000 రూపాయలు దొరికితే బాగుంది, అప్పు తీసి చెప్పిన ప్రశాంతంగా అయిపోతాం. ఒక్క రోగం తగ్గితే బాగుంది, నేను బాగుంటా, ఈ ఒక్క కార్యం జరిగితే బాగుంది అని వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు. రాత్రి అంతా వేసారు, ఒక్క శాతం దొరకలే, వాళ్ళు దొరికిందా? దొరకలా. కానీ చేపలు ఇచ్చేటప్పుడు చేపలు పంచినవాడు 5 రొట్టెలు 2 చేపలు అద్భుతంగా 5,000 మందికి పంచినవాడు, కొన్ని చిన్న చేపలు 4,000 మందికి పంచినవాడు. పక్కన వచ్చి కూర్చుంటే అవి జరుగుతున్నప్పుడు వీళ్ళు పాలిభాగస్తులే, అవన్నీ చేస్తున్నప్పుడు ఆయనతో సహవాసం కలిగిన వారే, కానీ అవి చేసిన ఆయన గుర్తుపట్టలేదు. అది మన భక్తి, అది వాళ్ళ భక్తి. మంద కూడా యాజకీయుగా అలానే ఉంటుంది. గదే విశ్వాసం. వచ్చి పక్కన కూర్చున్నా, మాట్లాడుతున్నా, చెవులో మాట్లాడుతున్నా, దయ్యం పుష్పసం ఆడింది కదా చెవులో. దయ్యాలు మాట్లాడే దేవుడు నాకు చెప్తారు కొంతమంది దర్శనాలు, నేమో సంతపం దర్శనం అనుకున్నాం, వాళ్ళు చెప్తారు అవన్నీ దయ్యాలు దర్శనాలు. దర్శనాలు ఎట్లా వస్తాయి? ఆత్మ సంబంధంగా మారినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుమతిలో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాక్య నిరూపణలో దర్శనాలు రావాలి. అంతేగాని పందులు, కుక్కలు, పిల్లులు, చెట్లు, పొట్లు, రాళ్ళు, రాపులు ఏమొస్తాయి? పాములు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఆయన మీకు అయిన దర్శనం. మనం దానికోసం ఎగిరి బాగుతుంది, మరి పాపం చేస్తాం, దిక్కుమాలి మార్గంలోనే చెప్తాం. మరి ఆ ప్రార్థన చేసిన వాళ్ళు ఈ బైబిల్లో ఒక మాటను నిరూపించబడుతుందా? ఆ దర్శనానికి బైబిల్ ఏమైనా సంబంధం ఉండదు. మళ్ళా దర్శనం, మళ్ళీ ఈ ఫోన్ జనాలకు ప్రార్థన చేయడం, ఆ ఫోన్లో ప్రార్థనలు. నిన్న చాలా మంది పరిమాణాలు తెలుసు నాకు. ఇట్లా వీళ్ళొక దిక్కుమాలి, ఇది చేసేది దిక్కుమాలి పని. ఈ గొర్రె చెడిపోక మిగతా గొర్రెలను చెడగొడతాం. వాక్యం తెలియదు, మర్మం తెలియదు, దైవికంగా ఆధారపడటం లేదు, నోరు కంపు. అది మనం ప్రార్థన పనులు అంటారు. దైవిక భయం లేని వాళ్ళు, హృదయంలో దేవుని నింపుకోకుండా పై భక్తితో ఉన్నవారు ఇప్పుడు వీళ్ళు ఏమనాలా? వీళ్ళని ఏమనాలి చెప్పండి? ఈ పై భక్తి పట్ల దేవుని నింపుకున్నాళ్ళ చెప్పండి. ఆయన యేసయ్య వచ్చి కూర్చున్నాడా? గుర్తుపట్టు. ఏమంటాడు ఆయన? కింద చదవండి. ఇదిగో ఏమంటాడు? పిల్లలారా, భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా? అరే వీళ్ళతో దేవుడు వచ్చి కూర్చున్నాడు, గుర్తుపట్టాలి. దేవి గుర్తుపట్టాలి. రెండోది, నా పిల్లలారా అంటున్నాడు. ఆ మాటను బట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇది మాట్లాడితే ఏమన్నా తెలుసుకుంటారేమో, నేను వచ్చానని గుర్తుపట్ల. కనీసం నేను మాట్లాడితే ఏమన్నా అర్థం చేసుకుంటారేమో, నా జ్ఞానం వాడతామో తెలిసిద్దామని చూస్తాను. నేను మాట్లాడుతుంటే వాళ్ళు గుర్తుపట్టలేదు. ఏం భక్తిగా ఆయన ఇది, ఏ శిష్యత్వంలో ఆయన ఇది?
అదేనా? ఆయన మాట్లాడుతున్నాడు, గుర్తుపట్టాడు. కింద చూడండి. అప్పుడు ఆయన దోవనకుడి ప్రక్కన వల వేయండి. ఏం చెప్పాడు అంటే ఆయన వేయండి అని చెప్పగానే వేసాడు. వేసిన తర్వాత చేపలు పట్టాయి. పట్టిన తర్వాత ఏమంటున్నారు వీళ్ళు? ఈయన ఎప్పుడు గుర్తొచ్చింది ఆయన ప్రభు అని? ఎప్పుడు గుర్తొచ్చింది చెప్పండి? దొరికితేనే. ఈడు వాళ్ళకి చేపలు వచ్చినాయి కాబట్టి ఏం దేవుడు అంటున్నారు. లేకపోతే అర్థమవుతుంది నేను చెప్పేది. యేసు ప్రభు నా పిల్లలారా అన్నప్పుడు వాడికి నిజంగా యేసయ్యను వెంబడించిన వారు, నిజంగా యేసయ్యను ఆరాధించిన వారు, నిజంగా యేసయ్య కావాలని కోరుకున్న వారు యేసయ్యను గుర్తుపట్టరా? గుర్తుపట్టాలి కదా? పట్టాలా లేదా? వాడు పట్ల కొన్ని రెండో ఆప్షన్ ఇస్తాను. నా పిల్లలారా అని పిలిచింది. ఎవడు పిలుస్తారు పిల్లలారా అని? అంటావా? నా బిడ్డ కిట్టు అని అంటావా? కిట్టు ఏడను ఏడను గిట్టే కదా మనం పిలిచి. ఆయన దేవుడికి గౌరవప్రదమైన మాటలు వచ్చేది. మనుషులకు రావు. మనుషులు చెడిపోయినాడు రావు. దుర్మార్గుల మనుషులు రావు. దిక్కుమాలినోడు స్వార్థపరులు వాళ్ళకి రావు మంచి మాటలు. నాతో యేసు ప్రభు మాట్లాడాడు. ఫస్ట్ టైం మాట ఏమని పిలిచాడంటే నా కుమారుడా అన్నాడు. ఈ మాట పిలవగా నాకు యేసు ప్రభు, నా కుమారుడా నా పట్ల నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచాడు. ప్రభు స్వరంతో మాట్లాడాడు. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో వాడుకుంటాను. దేవునికి స్తోత్రం కలిగినది. నిన్న ఉదయం 11 గంటల సమయం దుబాయ్ నుంచి కొన్ని ఫ్యామిలీస్ వచ్చింది నా దగ్గర ప్రార్థన చేయించుకుని. నేను ఆ దేశం పోలేదు, నేను ఆ దేశస్తులు ఎక్కడికి వచ్చాను. వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు ప్రార్థన చేసి ప్రార్థన చేసి మధ్యాహ్నం 4 గంటలకు నేను విజయవాడ వెళ్ళిపోయాను. అక్కడ తమ్ముడి గృహప్రవేశం అంటే విజయవాడ వెళ్ళాను. అక్కడ ఒక మీటింగ్లో పాల్గొని మళ్ళీ రాత్రికి నేను గృహప్రవేశం అయిపోయి రాత్రికి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా. ప్రజల్లో భారతదేశంలో వాడబడుతున్నాం, ప్రపంచ దేశాల్లో వాడబడుతున్నాం. అనేక దేశాల నుంచి ప్రజలు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. దేవుని మాట నెరవేరుతున్నట్టు కదా. నాకు మాట ఎవరు పిలుస్తాడు చెప్పండి చెప్పండి. నా కుమారుడా, నా కుమార్తె, నా పిల్లలారా యేసయ్య అంటే ఏ పేతురు, ఏ నజరేయులు ఎవరు ఉన్నారో పోయి అడుగుతున్నాను అంటున్నాడా? పేరు పెట్టి పిలుస్తాడు. ఏమంటున్నాడు? చెప్పండి మంచి మాట. ఏమన్నా పిలిచిండు? ఏ ఓయ్ కాదు కదా, అరే ఓరే కాదు కదా. ఏమంటాడు? పేరు పెట్టి పిలుస్తలేదు కదా. నా పిల్లలు అది యేసయ్య ప్రేమ. ఎందుకంటే ఆయన ప్రేమించిన వాడు కదా. ప్రేమపూర్వకమైన వచనాలే వస్తాయి. ప్రేమించిన వాడికి ప్రేమపూర్వకమైనటువంటి మాటలే ఉంటాయి. వాళ్ళని పిలుస్తున్నారు నా పిల్లలారా అన్నప్పటికైనా వాళ్ళకి ఎలగలగలైటు. చూడండి ఎంత మత్తులై ఉన్నారో వాళ్ళు. ఇంటి మీద ధ్యాస, బట్ట మీద ధ్యాస, డబ్బు మీద ధ్యాస, పని మీద ధ్యాస, సంపాదన మీద ధ్యాస. దాని మీద ధ్యాసలో ఇంత కూడా ఆశ లేదు. యేసయ్య నా దగ్గర ఉండాలి అని ఆశపడతాడు. ఎప్పుడన్నా యేసయ్య నా పక్కన ఎప్పుడు ఉంటే బాగుండు అనుకున్నాడు. ఎప్పుడు ఉండాలి ఆ తిరణాలకి చూసారా? దగ్గర 70 మంది, ఇప్పుడు 5 మంది చేస్తారు. మరి యేసయ్య అంటున్నాడు, అమ్మ నేను ఉంటాను నీ పక్కనే ఉన్నాను, నీతోనే ఉన్నా, నీతో మాట్లాడుతాను, నిన్ను కాపాడతా. నేను కాపాడటానికే అర్ధరాత్రులు వచ్చి నీ మనసు మీద కూర్చొని, ఎందుకంటే నువ్వు బాగా నిద్రపోతుంటే నేను కాపాడువాడు కదా కొనుక్కొను అన్ను అంటే అది ప్రేమ. నువ్వు నిద్రపో హాయిగా. అర్ధరాత్రి వేళ రాత్రి కాల సమయంలో ఏ దొంగలు వచ్చి నేను చంపకుండా, ఏ దైవం వచ్చి నీ గుండెలు పేర్కుండా, గొంతు పీసుకి చంపకుండా నిన్ను కాపాడువాడు నేను. కొనుక్కును చెప్పండి, కొనుక్కును నిద్రపో. అంత ప్రేమ ఆయనకి. ఆయన నిద్రపోడు, నేను నిద్రపోమంటే. ప్రైజ్ ది లార్డ్.
నా మహిమ ఐశ్వర్యం నీకు ఇస్తానంటాడు. ఆయన వ్యక్తులుగా మారిపోతున్నాడు. అదే అంత ప్రేమ. అప్పుడన్నా గుర్తుపట్టారా? నా పిల్లలని పిలిచినప్పుడు కూడా గుర్తురాలి. ఎప్పుడు గుర్తొచ్చింది ఆయన? అది మన యొక్క విశ్వాసం. ఏంటంటే దేవుడు ఏదని ఇస్తే అప్పటి వరకు అంతమందమే. మాకైతే సృష్టి వాగ్దానాలు 100 మంది చేస్తూ ఉంటారు. అన్నా అదన్నా ఇదన్నా ఇక చెప్తున్నప్పుడు మాకు అర్థమైంది ఇది మోసగాళ్ళని. వాగ్దానాలు చేస్తున్నారు అని అంటే ఇది పనికిరాని వాళ్ళని. వాగ్దానాలు ఎవరికి కావాలి? నువ్వు యేసుతో ఉండటం కావాలి, యేసు దగ్గర బలపడటం కావాలి, యేసు దగ్గర దీవించబడటం కావాలి, యేసుతో నమ్మడించటం కావాలి. వీళ్ళు ఎప్పుడు నమ్మారండి? చెప్పండి. అంటే ఇస్తే గాని చేస్తే గాని ఆయన ఎవరు అర్థం కావట్లేదు. మరి అంతకుముందు వాళ్ళ అనుభవం ఏంటి? ఆయనతో తిన్న అనుభవం ఉందా? ఉన్నదా లేదా? ఇది నా శరీరం నా రక్తం అని చెప్పిండా లేదా? వాళ్ళకి రొట్టె వేసి పంచి పెట్టిండా లేదా? మరి వాళ్ళ గౌరవప్రదంగా నడిచారు. ఈ ఏసై శిష్యులని జనాలందరూ వాడిని గౌరవించారా లేదా? ఏసై పెట్టే ప్రతిదీ వాళ్ళకి పెట్టారు. తిన్నవాడు, ఆయనతో ఉన్నవాడు, ఆయనతో నడిచినటువంటి వీళ్ళు ఆయన వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతున్నా కూడా గుర్తుపట్టలేనంత విశ్వాసంలో ఉన్నది. మళ్ళొకసారి చెప్తున్నాను, గుర్తుపట్టలేనంత విశ్వాసం. సరిగ్గా దానికి మన విశ్వాసం పక్కన పెడితే కొద్దిగా వాళ్ళదే మేలుండదు, మన అంతకంటే దరిద్రము. ఇప్పుడు ఏం చేయాలి? వేసుకుని తాగాలి. ఏమండి ఏమి చేయాలా? అదేదో తెలుగు సాగుతుంది, మీ ఇంటికి వస్తే నాకేడుస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు అని. యేసుప్రభు అన్ని చేసినా నమ్మరు. మళ్ళీ నేర్చని అంటే ఎటొచ్చి ఏనే ఇచ్చుకుంటూ పోవాలి. ఇచ్చినా 100 153 పెద్ద చేపలు కుడివైపులు వేయండి అనగానే ఆ చేపల మూసి కానీ లాగలేక ఒడ్డుకు లాగుతారు. ఆయన ఇంత గొప్ప చేపలు పట్టి అంటే ఈయన మన ప్రభువే. ఏమండి అంత దీవిస్తే తప్ప ఆయన దేవుడు అని గుర్తుకురాడు. మనకి తల్ల పైకి అయితే నీడు చూడండి, తలకాయలు అయితే కిందకి వేస్తున్నారు. అంత దీవిస్తే కానీ దేవుడు అని గుర్తురాదు మనకి. అన్ని కావాలా? ఎందుకంటే కడుపు ఎప్పుడు కూడా తడారకూడదు కదా. సూపుకి నచ్చిందంతా కావాలి, చెవికి వినబడినంత కావాలి, నాలుగు తగిలిందని అడ్డమైన గడ్డంతా తినాలి. అవన్నీ ఇవ్వాలి అంతే. ఇవ్వకపోతే దేవునితో కూర్చోం, దేవునితో మాట్లాడడం. ఆయన వచ్చి అమ్మా ప్లీజ్ మరి నాకు చాలా ఇష్టం, నీ మీద ఎంత ప్రేమ ఉన్నాను. ఎంత ప్రేమ అంటే శిలువ మరణం పొందేంత వరకు ప్రేమించానమ్మా. నీకోసం చచ్చిపోయా నేను, నీకోసం నా రక్తం దారులుగా పోసా నేను, నీకోసం నా జీవితాన్ని పణంగా పెట్టా. అంత ప్రేమిస్తున్నామ్మా అంటే నువ్వు ఏమైనా చెప్పు, మాకు అవసరం లేదు అవన్నీ. మాకేం కావాలన్నా అప్ప కావాలంట, మూట కావాలా? అవునా? వీళ్ళు ఇదే అడుగుతున్నారా? ఇంకా అడిగి వీళ్ళు అక్కడ నమ్మి ఎక్కడ నమ్మారు? వీళ్ళు వస్తేనే నమ్మారు. మరి అప్పుడు తిన్నారుగా, నమ్మాలి కదా. వాళ్ళకిస్తున్నారని చెప్పేమాట. ఇవన్నీ లేకుండా నమ్మిన వాడు దేవుని విశ్వాసం కలిగిన వాడు. ఆయన ఏమి ఇచ్చాడో ఇవ్వలేదు, ఏం చేశాడో చేయలేదు. ఆయన మనతో ఉన్నాడు లేడు మనకు అవసరంగా. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ఇదే మాట అంటున్నారు. ఏమన్నారు? ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఆయన సామర్థ్యాన్ని కొనియాడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినను మేము ఆయనను అంతేనా? మేలు జరిగితే పరిగెత్తాను, ఇక్కడ జరిగిద్దంట, అక్కడ జరిగిద్దంట, ఆ బొమ్మలో దొరుకుతాను, ఆ గొయ్యిలో దొరుకుతాను. ఒరే నాయన నువ్వు వేడిపోయిన గొయ్య ఉంటుంది నువ్వు మారకపోతే. అవతల వాడు ఎంత గొప్ప స్థాయి దైవజనుడు అయినా, దేవుని చేత ఎంత బలంగా వాడబడుతున్నాడు అయినా, నీ బుద్ధి మారకపోతే నువ్వు ఎక్కడికి పోయినా దరిద్రుడివే, ఎక్కడికి పోయినా పనికి మాలి వాడువే. ఎందుకంటే మనసు మారల. యేసయ్య స్వయం వచ్చి పక్కన కూర్చొని వాడితో మాట్లాడుతున్నా గుర్తు
గుర్తుపట్టలేనంత అవిశ్వాసిగా నువ్వు ఉన్నావంటే నువ్వు ఎక్కడికి పోయినా నీలో మార్పు రాదు. దేవుడు ఏ విషయంలో నీకు మార్పు రాదు. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? దేవుని స్వరం వినగలిగే మెలకు కావాలి. దేవుని గుర్తు చేసుకోగలిగిన, దేవుని గుర్తుపట్టగలిగే ఆత్మీయ జీవితం కావాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు అలా ఉన్నారని నా ఉద్దేశం కాదు. మనలాంటి వాడి కోసమే ఈ సంభవం జరిగింది. మనలాంటి వాడి కోసమే ఆ సంఘటన రాయించి పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, చేపలు ఇస్తే కానీ వాళ్ళు యేసు అని గుర్తుపట్టారు. ఏమంటే 3.5 సంవత్సరాలు ఉన్నారుగా ఆయనతో. ఇప్పుడు కూడా ఎన్ని రోజులు అయితే వాళ్ళ ఎడబాట్లు, యేసుప్రభు ఎడబాటు ఎన్ని రోజులు? 40 రోజులే. ఆ 40 రోజుల్లో ఏ రోజు జరిగిందో ఈ సంఘటన? 3.5 సంవత్సరాలు ఉండి కొంచెం గ్యాప్ వస్తే ఎంత దారుణం అండి యేసుని మర్చిపోవటం. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత అక్రమం అండి ఇది, ఎంత దారుణంగా యేసుని మర్చిపోయారు. చూసారా? మనం కూడా అంతే. ఎన్నేళ్ళు తిరుగు, ఎన్నేళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక చిన్న కార్యం జరగలేదంటే వచ్చి మానేద్దాం, ఆ పాస్టర్ని మార్చేద్దాం, ఆయన మంచోడు కాదు, వీడు అటువంటి ఇటువంటి. కొన్ని 100 మంది నోట నా దగ్గరకు వచ్చి వేరే పాస్టర్ గురించి కంప్లైంట్ చేస్తాను. నేను అనుకుంటాను వాళ్ళు వేరే పాస్టర్ గురించి నాకు చెప్తున్నారంటే వీడికి పని జరగకపోతే వీడు బయటికి వెళ్ళి మళ్ళీ నా గురించి కూడా అట్లా చెప్తానని వాడు హింటిస్తున్నాడు నాకు. ఏమని? ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళా, ఆ చర్చికి వెళ్ళా, ఇట్లా అట్లా తిరిగి అలసిపోయొచ్చా, ఎక్కడ జరగలేదు అన్నయ్య అని ఇక్కడికి వచ్చి నాన్న నా కార్యం జరుగుతాను నీకు కృతజ్ఞత కలుగుతాను చెప్తాను. అంటే అదేంటి? జరగకపోతే ఒరే నువ్వు కూడా వాళ్ళలో ఒకడేనా నాయన, నువ్వే సపరేట్గా. ఇటువంటి దౌర్భాగ్యాలు ఉన్నటువంటి జీవితంలో దేవుడు ఏం గుర్తుపడతానండి? ఎక్కడికి పోయినా అక్కడ ఏదో నీ కొరకు దాచిన మేలుని నువ్వు గుర్తుపట్టాలి. నువ్వు ఏ దైవజనుడి దగ్గరికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్గా, ఏ మందిరానికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్గా. వెళ్ళిన దగ్గర వారిలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో అక్కడ ఏ విధంగా స్పర్శించాడో నువ్వు గుర్తుపెడితే ఎక్కడికి పోయిన ప్రభు నీతోనే ఉంటుంది. అమ్మాయి ఇది గుర్తుపట్టారా అండి? గుర్తుపట్టారా? చేపలు గుర్తుపట్టారు. చేపలు వచ్చిన తర్వాత దేవుడు గుర్తుపట్టారు. మనకి ఏదో మేలు వస్తే కానీ ఏసైనా గుర్తుపట్టం. మాకు ఆయన రోజు చేస్తానే ఉంటాం. బతుకుంటే పెద్ద మేలు రానాయన. మంచి బట్టలు కట్టుకొని వచ్చినాం కదా, క్షేమంగా ఎడదాకా వచ్చాం. పొద్దున లేకనే నాన్ వెజ్ తినేవాడు తిన్నారు, వెజ్ తినేవాడు తిన్నారు. ఇంట్లో చేసుకుంటూ చేశారు. తిండి పెట్టడం మేలే కదా, మేలా కదా? బట్టలు ఇవ్వడం మేలు కదా? సిగ్గులు కప్పుకోవడానికి దేవుడు మంచి బట్టలు ఇచ్చింది మేలా? రావడానికి దేవుడు ఇక్కడ వాహనాలు ఏర్పాటు చేసిన క్షేమంగా వచ్చాం మేలా కాదా? ఇప్పుడు దాకా బతుకున్నావు మేలా కాదా? ఇంకెంతకంటే నీకు అసలు మొదలు చేయాల్సింది ఆయన. ఇవన్నీ చేసిన వాడు నీతో ఉంటాడంటే లేదు, అది జరిగితేనే. ఏదైతే పుర్రలో ఉంది కదా పురుగు, ఆ పురుగు చెప్తా ఉంటుంది సైతం పురుగున్నాడు లోపల. ఇది అనుకున్నా, నేను ఒక మాట అనుకున్నాను పాస్టర్ గారు, అది జరిగింది అనుకో ఏం లేదు, నీకు ఎంత కావాలంటే అనిపిస్తాను. ఇప్పుడు నేను నా కర్మ ఏంటంటే వాడు మనసులో ఏమనుకున్నాడో నేను చెప్పాలి. వాడు మనసులో పుట్టిన పనికి మన ఆలోచన ఉందో నేను చెప్పాలి. అంటే ఇప్పుడు నాకెంత బుర్ర పని ఉంటుంది? వాడు బుర్రలో ఏముందో మొత్తం గుజ్జంతా బయటకు తీయాలి. తీసి మొత్తం జల్లెళ్ళు వేసి మళ్ళీ తీసుకెళ్ళి బకెట్లు వేసి శుభ్రంగా నీళ్ళలో కట్టి ఇందులో ఏం పురుగులు ఉన్నాయి ఆ పురుగులు తీసి ఇది ఫలానా పురుగు, ఇది ఫలానా పురుగు అని చేయాలి. వాడు చేసుకోడు, బుద్ధి క్లీన్ చేసుకోడు, బుర్ర క్లీన్ చేసుకోడు, ఆలోచన క్లీన్ చేసుకోడు, తలంపులు శుద్ధి చేసుకోడు, ఆలోచన విధానంలో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు, ఏముండదు. కానీ ఎవరి మీద పడేస్తారు. వాడు తీయాలి మొత్తం. ఎంతమంది ఏం తీయాలా? గదేవంతో పాస్పోర్ట్ కదా చేయాలి. దిక్కలేదంటే ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గర వీళ్ళు ఎట్లున్నారండి? కార్యం జరిగితే కానీ ఇది విశ్వాసం అందమా?
అందామా? ఇది భక్తి అందామా? వీళ్ళని యేసు ప్రభు శిష్యులు అందామా? వాళ్ళు శిష్యులే, మనం కాదు. వాళ్ళు శిష్యులే. ఈ డౌట్ ప్రజలకు వచ్చిందని యేసు ప్రభు ముందుగా వాళ్ళ క్వశ్చన్లు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని మారవలసింది మనం. ఎట్లా మారాలి? దేవుని గుర్తించే స్థితిలో మలుపుగలిగి ఉన్నాం. ఆత్మీయ జీవితం ప్రభు మాట్లాడతాడని ఎల్లప్పుడూ ఎదురు చూడగలుగుతాం. ఆయన నా ప్రక్కన కూర్చుంటాడు, నాతో ఉంటాడని సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆయన ఉన్నాడు. భక్తుడైన దావీదు ప్రభు మోకరితో ప్రతిసారి కూడా ప్రభు నా ఎదుటే ఉన్నాడని ఆయన భయంతో, భక్తితో, వణుకుతో ప్రార్థన చేస్తాడట. దినమునకు 7 సార్లు ప్రార్థన చేసుకుంటాడు. ఆయన మోకరించే ప్రతిసారి ఆయన ఎదుట దేవుడు ఉన్నాడని వణుకుతో ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. కింద వచ్చిన చూడండి. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వారు వస్త్రహీనులై ఉన్నందున పట్టు వేసి సముద్రంలో దుమిగిరి ధరించి 200 మూరల దూరం ఉన్నందున ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 12వ వచనం చూడండి. వల పిగలలేదు, రండి రండి రండి. అది యేసయ్య కోరిక. ఏంది యేసయ్య కోరిక? ఏంది పుష్పమ్మ? అమ్మ మనందరం నేను కూర్చాను. ఏడ చేస్తావు బ్రహ్మ? నేను సబ్స్టేషన్లో చేస్తా, నువ్వుగా పర్లోకంలో వచ్చి నేను నా ఆఫీసులోనే తింటా. అంతా ఫోన్ చేస్తారు. ఆ ప్రభు నేను మా ఇంట్లో విసులు కొట్టుకుంటూ తింటాను, నో ప్రాబ్లం, నువ్వు అక్కడే తిని. ఏడ తింటారా? నేను మా కాలేజీలో తింటాను. నేను బాక్స్ తీసుకెళ్ళి మా అమ్మ వండి పెట్టి బాక్స్ అక్కడ తింటా. యేసు ప్రభు ఏమంటున్నాడు? అదే యేసయ్య ఎందుకు పిలుస్తున్నాడండి మనల్ని? ఆయనే మనల్ని పిలుస్తున్నాడు, రండి. ఆయన కోరిక ఏంటి? ఆయన ప్రేమించిన వాడు కదా. ప్రేమించిన వాడు ఏం ఆశపడుతున్నాడు? ఏం ఆశపడుతున్నాడు? ఎంత దానితో నాతో కలిసి చేసే భోంచేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే నన్ను అంతగా ప్రేమించుడు. భోజనమే పెడతానంటే మిగతా సంగతులు ఇక్కడ చేపలు ఇచ్చాడు. చేపలు 2 గుర్తు. చేపలు దొరికినాయి అనుకోండి, డబ్బులు గుర్తు. మంచిగా ప్రార్థన చేసుకున్న దేవుడు చేపలు చూపించినారు కదా. డబ్బులు వస్తాయి. ఎందుకు డబ్బులు వస్తాయి? దేవుడికి ఆయన శిష్యులు వచ్చి ప్రభా వలగట్టమంటున్నారా అంటే, మన మీ దగ్గర లేవా? మా దగ్గర పైసలు లేవు, వెళ్ళండి వల వేయండి. ఏం పడింది అన్నాడు? దాని నోట్లో చెయ్యి పెట్టండి. ఏం దొరికింది అన్నాడు? చెక్కం. దాన్ని తీసుకెళ్ళి అమ్మి దేవుడికి ఇవ్వండి, నాకు ఇవ్వండి, రాజు అంటే నాకు రావాల్సింది రావాలన్నమాట. మీ దగ్గర నాది అంటే మందిరానికి రావాల్సింది రావాలి. బిగబెట్టుకుంటారు. యేసయ్య చెప్పిన క్లియర్, యేసయ్య వెరీ క్లియర్. ఏమంటాడు? దేవునికి ఇవ్వండి. చట్టానికి లోబడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ కట్టాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. కట్టడానికి లేనప్పుడు ఏం చేసింది దేవుడు? కట్టే స్థితిలో నిన్ను ఆశీర్వదించిన డబ్బులు చేతికి వచ్చిన ప్రాణం అప్పదు దేవుని దగ్గర. దిక్కుమల్లి ఆ పని చేయదు. స్వార్థపరులు, మోసగాళ్ళు, నీతిమాలు ఎవరు ఏం చేస్తారు? ఎన్ని పనులు నేను అనుకుంటున్నావు? నాకు వచ్చేది 10,000 జీతం. ఈ 10,000 ఎన్ని మరి దేవుడికి ఇవ్వాలా, ఇంటికి కట్టాలా, మా అమ్మాయి ఫీజు కట్టాలా, మా బుడ్డోడికి పాలు తేవాలా, ఎన్నున్నాయి. మన పెట్రోల్ 10 పెట్రోల్ దానికి ఈఎంఐలు కట్టాలా. ఊరు 1-2 వచ్చేదే 10,000. మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి 10,000 1,000 రూపాయలు వేసి ప్రభుత్వం ఇస్తే నాకేం మిగులుతుంది? ఏమండి దేవుడు ఏం చెప్తున్నాడు?
ఏం చెప్పాడు నువ్వు? దేవునికి ఇవ్వండి, కైసరివి కైసరికి ఇవ్వండి. మనం ఇవ్వం. కైసరి రాసి పెట్టుకుంటే దొంగ సొమ్ము. ఈ ట్యాక్సులు కట్టుకోకుండా కోట్లు 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 దాచిపెట్టుకుంటూ వాళ్ళు పెద్ద దొంగలు. వాళ్ళకంటే ఇంకా భయంకరం దొంగలు దేవుని సొమ్ము దాచిపెట్టుకున్నట్టు. వాడేమో లోకానికి గవర్నమెంట్ పోవాల్సిన సొమ్ము అక్రమంగా దాచిపెట్టుకుంటు అక్రమ సంపాదన. వాడికంటే భయంకరమైన దొంగలేరు. భయంకరం చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పండి. ఎవరు? మనం కాదు, నేను. మంది మీద రెడ్డి కట్టి నేను దేవునికి ఇవ్వడం దొంగ. దొంగలుగా ఉందామా? మళ్ళా ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ చేప కనపడదు, దొంగ దూరం ఆలోచించమంటారు. గుర్తనమాట. చేపలు కల్లా దర్శనం కల్లా కనపడుతుంది, దొంగ దూరం పరీక్షించుకుని అంటాడు. లేదు ప్రభావం దొంగగా దొర అంటే దొరైనా అయితే దొరవడానికి డబ్బులు ఇచ్చి తప్ప అంటాడు. డబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు ఆ డబ్బులు ఇచ్చి ఆలోచిస్తాడు, శోధిస్తాడు. ఏమని? ఇస్తావా ఇవ్వవా? ఇస్తావా? 10,000 చేతులు పడి అప్పుడు నాకు 1000 రూపాయలు మన బతికి వచ్చేది. ఈయన ఏమనుకుంటాడంటే ఇంకొకసారి కొద్దిగా ఎక్కువ ఇచ్చి చూద్దాం అబ్బా అనుకుంటాం. ఎక్కువ రాగానే ఇక మనకు సరదాలు గుర్తొస్తాయి, టీవీలు గుర్తొస్తాయి, ల్యాప్టాప్లు గుర్తొస్తాయి, మొబైల్స్ గుర్తొస్తాయి. కనీసం 5,000 పెట్టి మనకు ఎట్లా? నేనేం పగిలిపోయి సెల్ ఫోన్ పెట్టుకుంటుంది, పెద్దలు కూడా పడి కింద పడేది. దాన్ని కూడా నాకు కూడా ఆ పిచ్చి ఉంది, అందుకని చెప్తున్నాను. సెల్ ఫోన్ పిచ్చి బాగుంది. 6 నెలల కంటే ఎక్కువ సెల్ ఫోన్ ఇప్పుడే ఈ సంవత్సరం అవుతుంది, ఉంది మొత్తానికి ఉంటుంది. దొంగలు దేవుడే ఇచ్చి దేవునికి కైసరికి ఇవి 2 పోయిన తర్వాత దేవుడు తిరిగి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా దీవించి నీ నిధులు నింపుతాడు. నీ కొరకు ఆకాశపు వాక్యం నింపుతాడు. పట్టజాలంత విస్తారం మన నిధులు ఎప్పుడు వస్తాయి? దేవుని దొంగతనం. ఇంటికి రా కట్టకపోతే వాడు వచ్చి తలవేస్తాడు. అమ్మా చూడండి, ఇంటికి రా కట్టకపోతే బైక్ ఈఎంఐ కట్టకపోతే ఫైనాన్స్ గుంజుకుపోతాయి. బంగారం షాప్లో పెట్టామనుకోండి, అది ఏమైపోతే వాడు ఎలవేస్తాడు. ఈ భయం మనకు ఊపిపోయి అంటుండదు. మరి దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయడు, మళ్ళా ఇస్తాడు. అస్సలు ఆయనంటే మనకు భయమే. కాబట్టి విస్తారంగా దొంగతనం జరిగే ప్లేస్ ఎక్కడంటే చర్చిని కదా. విస్తారంగా దొంగలు తయారు చేసే ప్లేస్ ఎక్కడ? వీళ్ళు ఆత్మీయ దొంగలు. వీళ్ళంతా దేవుని పేరు చెప్తారు, ప్రార్థన చేస్తారు, అన్ని పొందుకుంటారు. అడిగారు దొంగలు. ఎప్పుడన్నా దేవుని యొక్క ప్రార్థన సమయంలో దేవుని యొక్క దర్శనం శాప కనపడింది అనుకోండి, ఏం గుర్తు చేసుకోవాలంటే ఆ కనపడటం ఏం గుర్తు చేసుకోవాలంటే నా మీద ఆత్మల భారం ఉన్నది. ఏమున్నది? దేవుడు నీకు చూపిస్తున్నాడు. అదేంటి? నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసే భారం నీకున్నది అని గుర్తు. ఈ 2 పక్కన పెట్టి మసాలా తప్పించి కోసుకొని తిందామా, ఫ్రై చేసుకొని తిందామా, పులుసు పెట్టుకుందామా. ఈ పులుసు పెట్టిన దానికి ఎంతమంది పిలుద్దామో ఈ కథలు. ఇప్పుడు వీళ్ళు ఆ శాపం అట్లా ఆలోచించారంటారా? చెప్పండి. అమ్ముకొని సంపాదించుకుందాం అనుకుంటున్నారా? లేకపోతే యేసుతో కలిసి భోంచేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? చెప్పండి. ఈ మాట చేస్తే ముగించేస్తారు. మంచిగా అమ్ముకొని బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకొని అందులో మంచి దట్టమైన చేప ఒకటి చూసుకొని పోసుకొని సగం పులుసు సగమేమో ఫ్రై చేస్తే 2-3 రోజులు ఉంటున్నాను. ఏం పర్వాలేదు, నాకు వస్తా ఉంటాయి. అందుకని చెప్తాను 2-3 రోజులు ఉంటాయి. పర్లేదు తిని ఇంకంతే. తిండి మీద మంది ఆశ. శివరాగకి ఏం జరిగింది? ఆత్మరక్షణ ఉండదు, మన ఆత్మల బాధ ఉండదు. కానీ యేసు ప్రభువు చెప్పినట్టు భోజనం చేస్తాను ఏంటి, నాతో కూర్చొని మనం కలిసి ఉందాం, కలిసి తిందాం. క్రైస్తవ హల్లెలూయా. యేసయ్య ఆశ ఏంటంటే
ఆయనతో కలిసి భోంచేయడం. యేసయ్య ఆశ ఏంటంటే ఆయనతో కలిసి నడవడం. యేసయ్య ఆశ ఏంటంటే ఆయనతో కలిసి మనం జీవించడం. యేసయ్య ఆశ ఏంటంటే ఆయన అంబుల పొదలో దాచబడిన ప్రతి దీవెనకి, ప్రతి ఆశీర్వాదానికి నిన్ను అర్హులుగా చేసి నువ్వు అనుభవిస్తుంటే చూసి ఆనందించడం ఆయన లక్ష్యం. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తుంటే ఆయన ఆనందిస్తాడు. నువ్వు సంతోషంగా ఉంటే ఆయన అన్ని తృప్తిపరచబడతాడు. ఏమండి, శిష్యుల్లాగా ఉందామా? కాదు, కొద్దిగా కొద్దిగా ఎంత ఒక వెంట్రుక మందమన్నా మార్చుకుందాం. మార్పు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనసు మారాలి, ఆలోచన మారాలి, తలకు మారాలి. ఏంటి మార్పు? ఆయన స్వరం వినటం. ఏంటి మార్పు? ఆయన గుర్తుపట్టడం. ఏంటి మార్పు? ఆయనతో కలిసిపోవచ్చు. క్రైస్తవ ఈ మూడు ఎవరు చేయగలుగుతారో వాళ్ళు ఉన్నతమైన క్రైస్తవ్యాన్ని అనుభవిస్తున్నట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి మెలకువ దేవుడు మనకు కలుగు చేయడు కాక ఆయన స్వరాన్ని గుర్తుపట్టినట్లుగా మన చెవులు తెరవబడును కాక, ఆయన కనులారా చూస్తున్నట్టుగా మన నేత్రములు తెరవబడును కాక, ఆయనతో పాటుగా కూర్చుని నేనుండు స్థలంలో మిమ్మల్ని ఉంచడానికి ఎదుగో పెడుతున్నా ఈ వరకు పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తుంది. ఆ స్థలంలో నీవు ఆయన ప్రక్కన కూర్చుండును కాక, నీ కొరకు సిద్ధపరిచినట్టు ఆ స్థలం ఏ సైతో నీ ఉండును కాక, అతి ప్రభావం నీ మీద నిలుచును కాక. కలవంచండి ప్రార్థన చేసుకున్నాను. మహామహిమలో నిలిచి ఉన్నటువంటి మహనీయుగా దాని శిష్యుల ద్వారా మాకు గొప్ప సందేశాన్ని మేము తెలియజేసి తెలుసుకుంటున్నాం. భక్తి పారవేశంలో ఉన్నామని మేము అనుకుంటున్నాం. మీతో మాకు అనుభవాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. మేము ప్రార్థిస్తూ ఉన్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, సహవాసం చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. నీకు ఎంతో చేసామని మేము అనుకున్నాం. అనుకొని మేము భ్రమలో ఉన్నాం. ప్రభు సరిగ్గా మమ్మల్ని నువ్వు ప్రేమించావు, మాతో మాట్లాడాలని, మాతో కలిసి చేయాలని నువ్వు మా దగ్గరకు వచ్చినప్పుడు మా ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి. ప్రభు మా చెవులు మూయబడి ఉన్నాయి. మా ఆత్మలో మెలుకోలేదు. మేము ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో మేము ఉంటున్నాం. అట్టి జీవితం గడుపుతున్నటువంటి వారికి ఏదైనా ఒక హెచ్చరికగా, లేకుంటే ఆ ప్రభు ఆ మార్పు చేయాలని ప్రేమతో అతను మాట్లాడి స్తోత్రాలు. అవును, నీ ప్రేమ నిజమైనది, స్వార్థం లేనిది, దంభం లేనిది, మచ్చ లేనిది, మాయ లేనిది, అత్యంత పరిశుభ్రమైనటువంటి నామంలో మమ్మల్ని ప్రేమించావు. అందుకే నువ్వు మాతో ఏదైనా మాట్లాడావు, సూటిగా మాట్లాడావు, బలముగా మాట్లాడావు, మమ్మల్ని హెచ్చరించావు ప్రభా. మమ్మల్ని గర్దించమని మేము నమ్ముతున్నాం ప్రభా. ఎందుకంటే నీవు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు కనుక. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడో వాడిని గర్దిస్తాడు అని మాకు లేఖనంలో రాయించి పెట్టావు. మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుక, నువ్వు మార్పు చెందాలి కనుక, నీతో కలిసి నడవాలి కనుక, నీతో కలిసి భోజనం చేయాలి కనుక, నువ్వు ఏ స్థలంలో ఉన్నావో అక్కడ నీతో నివసించాలి కనుక, నీ గర్దింపుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా ఈ దినం మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు. నేను ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఈరోజు హెచ్చరించి సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు. నాతో సహా మేము హెచ్చరిక చేయబడిన వారు, మేము నిన్ను చూడగలిగి ఉండాలి, నిన్ను గుర్తించగలిగి ఉండాలి, నీ మాట వినగలిగి ఉండాలి. ఇది కూడా యేసు మేము నీతో కలిసి భోజనం చేయగలిగి ఉండాలి, నీ ప్రక్కన కూర్చుండగలిగి ఉండాలి అని నువ్వు ఏదైనా మా పక్షాన నీకున్న కోరికను ఆ రీతిగా వ్యక్తం చేసి ఉండదు నీకు స్తోత్రాలు. అయ్యా, మేము ధన్యులు ప్రభా, మాతో కలిసి భోజనం చేయాలని నువ్వు ఆలోచిస్తూ ఉన్నాం. మేము ధన్యులు ప్రభా, మీతో కలిసి మేము ఉండాలి, కూర్చున్న స్థలంలో కూర్చుండాలి. మేము ధన్యులం ప్రభా, నిత్యము నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాం. మేము ధన్యులు ప్రభా, నిరంతరం నేను ముఖ చేస్తున్న ముఖకాంతిని చూస్తూ పరవశులు అవ్వాలని, నాయనా
నువ్వు ఏదైనా మాకు నేను ఇష్టపడి మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. ఇటు చూడగలిగే స్థితిలో, నీ మాట వినగలిగే స్థితిలో, నీతో కలిసి భోజనం చేసే స్థితిలో, ప్రభావాలతో కలిసి నడిచే స్థితిలో, నీ ప్రక్కన కూర్చుండే స్థితిలో మా ఆత్మీయ జీవితం ఉండినట్లుగా పరిపూర్ణమైన మార్పులోకి తీసుకొచ్చి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ సమాధానం కలుగును గాక.